మధ్యాహ్నం కోడిగుడ్డు గాయబైందట. మరి ఎవడెత్తుకపోయిండు? ఎవడు తింటున్నాడు? కోడిగుడ్డు గాయబైందట. ధర బాగా పెరగడంతో తమ వల్ల కాదంటున్న వంట కార్మికులట. వాళ్ళు ఏం చేస్తారు? గవర్నమెంట్ ఏం చేయాలా? ఇంకో 2 రూపాయలు ఎక్కువిచ్చి వాళ్ళకి పెట్టండి గుడ్డు అని చెప్పాలా. మధ్యాహ్న భోజనంలో గుడ్డు గాయబైందట. అనేక పాఠశాలల్లో 3 రోజుల బదులుగా 2 రోజులే ఇస్తున్నారట. నాణ్యమైన ఆహారం అందించేందుకు కొంత ధర పెంచాలి అని సర్కారు కసరత్తు చేస్తుందట. మీరు కసరత్తు చేస్తున్నారని గుడ్డు తినకపోయినా, పిల్లలకి గుడ్డు తిన్నట్టుగానో, గుడ్డు తినకపోయినా ఆ ప్రోటీనో ఆ గుడ్డుకు సంబంధించిన ప్రోటీన్స్ అనేవి శరీరానికి అందవు, తింటనే అందుతాయి. నువ్వు ఎప్పుడు కసరత్తు చేయాలా, ఎప్పుడు చేయాలా? దానికి ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేస్తాం, ఎప్పటికప్పుడు జీతాలు పోతాయని మాట్లాడిన మీరు మరి అదే గ్రీన్ ఛానల్ ద్వారా ఇమీడియట్గా ఎందుకు పరిష్కారం కాదు? ఏమో ఒక కోడిగుడ్డు పెడుతుంది కసరత్తు ఏందని నాకు అర్థం కాదు. ఒక కోడిగుడ్డు అవసరమైతే రోజు కోడిగుడ్డు పెట్టాలి, తప్పే ఉంది. అవసరమైతే ఎవ్రీ డే ఎగ్ పెట్టాలా? ఎంత ఖర్చు అవుతుంది ప్రభుత్వానికి? ఇప్పుడు వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే, పౌష్టికాహారం తింటేనే మంచిగా చదువుకుంటారు, విజ్ఞానవంతులు అవుతారు. రేపటి భవిష్యత్తు నీ 2047 విజన్ 2047 ఎవడు చేయాలా? వీళ్ళే చేయాలి, ఆ పిల్లలే. నీ 2047 నాటికి ఈ పిల్లలే మొత్తం ఉద్యోగాల్లో ఉండేది తెలంగాణ అంతా. నువ్వు ఉండవు, నేనుండే, ఇంకెవరు ఉండరు ఆడ. అప్పటికి ముసలాలం అయిపోతాం మనం. కోడిగుడ్డు ధర పెరిగిపోవడంతో ఆ ప్రభావం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అమలు చేస్తున్న PM పోషణ్ మధ్యాహ్న భోజన పథకం పైన పడ్డది. ప్రభుత్వం వంట కార్మికులకు గుడ్డుకు 6 రూపాయలు ఇస్తుంటే మార్కెట్లో దాని ధర 8 రూపాయలకు చేరుకున్నదట. గ్రామీణ ప్రాంతాల్లో 8 రూపాయల 50 పైసల చొప్పున కొనాల్సి వస్తున్నది. ఫలితంగా తాము కోడిగుడ్డును ఇవ్వలేమని వంట కార్మికులు చెబుతున్నారు. 2 నెలల కింద 6 రూపాయలు పలికిన కోడిగుడ్డు ధర ఇప్పుడు ఏకంగా 8 రూపాయలు అయింది. దాంతో పెద్ద సంఖ్యలో పిల్లలున్న చోట వారానికి 3 సార్లు బదులు 2 సార్లే ఇస్తున్నారు. ప్రధానోపాధ్యాయులకి ఈ విషయం తెలిసినా ఏమీ అనలేని పరిస్థితి. ధర పెరిగినందున 2 రోజుల గుడ్డు ఒకసారి అరటిపండు ఇస్తున్నారు అని మేడ్చల్ జిల్లాకు చెందిన HM చెప్తున్నాడు. చాలా స్కూళ్లలో వారంలో 3 రోజులు గుడ్లు ఇవ్వడం లేదన్న విషయం అందరికీ తెలుసు. అంతా సర్దుబాటుతో నడిచిపోతోంది. అందుకు భిన్నంగా ఏపీ తరహాలో ప్రభుత్వమే సరఫరా చేయడం మంచిది. ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంటే సప్లై చేస్తున్నాడు. మనకు అసో ఎక్కడిది? తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్నో విషయాల్లో ఆంధ్రప్రదేశ్ ముందున్నది. మన దొంగ లీడర్లు ఆనాడు 10 ఏళ్ళు, ఈనాడు 2 ఏళ్ళు దరిద్రులు తయారై రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. దరిద్రులంతా ఇప్పుడు ఆ మధ్యాహ్న భోజన వంట కార్మికులు ఎవరండి? వాళ్ళు కూడా పేదోళ్లే కదా, చిన్న వాళ్ళే కదా. వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చి పెడతారు? వాళ్ళకి మీరు సరైన టైంకి డబ్బులు ఇస్తేనే వాళ్ళు పెట్టగలుగుతారు. మరి మీరు సరైన టైంకి డబ్బులు ఇచ్చి ఎందుకు పెట్టలేదని క్వశ్చన్ చేసినా ఒక అర్థం ఉంటుంది. ప్రభుత్వం ఎంత చెల్లిస్తున్నది? భోజనం వండి పెట్టేందుకు అవసరమైన సరుకులు కొనేందుకు 1 నుంచి 5వ తరగతి పిల్లలకు 6 రూపాయల 78 పైసలు ఇస్తుందట. 6 నుంచి 10వ తరగతి పిల్లలకు 10 రూపాయల 17 పైసల చొప్పున ప్రభుత్వం చెల్లిస్తోంది. కూరగాయలు, వంట నూనె, కందిపప్పు తదితర సరుకుల ధరలు అధికంగా పెరిగిపోతూ ఉండడం, దానికి తోడు ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లులు సకాలంలో రాకపోవడంతో కొద్ది రోజుల క్రితం వారు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయాన్ని కూడా ముట్టడించారు. బిల్లులకు గ్రీన్ ఛానల్ అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా అది ఇంకా కార్యరూపం దాల్చలే. ఈ పరిస్థితుల్లో వారు సరుకులను ఉద్దరకు తెచ్చి అప్పుల పాలవుతున్నారు. ఇక్కడ ఇంకొకటి మీరు గమనించండి. ఇప్పుడు మేము ఇస్తాం, మీరు పెట్టండి అంటారు. ఎక్కడి నుంచి తెచ్చి పెడతారు వాళ్ళు? డబ్బులు మీరు ఎప్పటికప్పుడు ఇస్తేనే వాళ్ళు క్వాలిటీ ఐటమ్స్ కొనుగోలు చేసి, క్వాలిటీ కూరగాయలు మంచి కొనుగోలు చేసి పెడతారు. మీరు డబ్బులు ఇవ్వలేదనుకో, 3 నెలల నుంచి డబ్బులు ఇవ్వలే, ఏడు నుంచి తేవాలని అప్పులు తేవాలంటే ఏం జరిగి ఈడ కోత పడుతుంది. ఏదో ఒకటి మార్కెట్కి పోతాడు, మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి అన్నీ ఒకటేసారి ఎత్తుకొని వస్తాడు. పుచ్చు పట్టి అవోటి ఇవోటి తెచ్చి ఏదో ఒకటి వండుతారు. ఏది తక్కువ రేటు ఉంటే ఆ రోజు అదే వండుతారు. పప్పు ఇంత వేయాల్సిన దగ్గర 1 కిలో తగ్గిస్తాడు. ఇంతే ఉంటుంది కదా. మీరు సరైన టైంకి వాళ్ళకి ఇచ్చి వాళ్ళకు కూడా ఒక 2 రూపాయలు మిగిలేటట్టుగా మీరు చేస్తే వాళ్ళు కూడా క్వాలిటీ భోజనం పెడతారు. అరే నీ అమ్మ, ఒక గుడ్డు కూడా పెట్టలేకపోతున్నా ఏం గవర్నమెంట్ అండి? నాకు అర్థం కాదు. ఒక గుడ్డు అసలు మీ ఇళ్ళలో ఈ గుడ్డుకు వాల్యూ ఉందా? మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నాయకులు, ఎమ్మెల్యేలు, మీ ఇళ్ళలో అసలు గుడ్డుకు వాల్యూ ఉందా? ఒక గుడ్డుకి కిలోలు మటన్లు, చికెన్లు తెచ్చుకొని ఆ ఫ్రిడ్జ్లలో పెట్టుకొని మింగుతారు కదా.
మరి ఈ ఈ పేద ఎవరుంటారు ఆ స్కూళ్ళలో చదువుకునే పిల్లలంతా? అంతా ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు, అగ్రవర్ణాల్లో ఉన్న నిరుపేదలైన పిల్లలే కదా. పైసలున్నోడు ఆ స్కూళ్ళకి రారు కదా, ఏ వర్గంలో ఉన్న పైసలున్న పిల్లలైనా. మరి నువ్వు గుడ్డే పెట్టలేకపోతున్నావు ఎట్లా? మీ ఫ్రిడ్జ్లు ఓపెన్ చేస్తే యాటలు యాటలు కోసి వెనక సప్ప ముందుకు సప్ప అని పెట్టి ఉంటాయి. మీ మనవాళ్ళకి ఉడకబెట్టి ఫ్రైలు చేసి రకరకాలుగా పెడతారు కదా, పిజ్జాలు బర్గర్లు ఇంకోటి. ఏం తెలియదు మా పిల్లలకి, కనీసం గుడ్డు కూడా పెట్టలేరా? మళ్ళీ మీకు ఇంకోటి ఏంది, గుడ్లలో కూడా పెద్ద కుంభకోణం. మళ్ళీ అది ఎంత ఉంటాయి అనుకుంటున్నాం? అవి ఇంతే ఉంటాయి. అవి ఇంకా దాన్ని ఏమనాలో నాకు తెలియదు. ఇంతే ఇంతే సైజు ఉంటాయి అవి. అంటే ఆ గుడ్లు ఏంటంటే కోడి ఫస్ట్ పెట్టినటువంటి మొదటి గుడ్డు అనమాట. అది తొలిసారి మొదటి పెట్టిన గుడ్డు ఇగో ఇంతే ఉంటుంది. దాని సైజు కూడా చాలా తక్కువగా ఉంటుంది. దాంట్లో కూడా పెద్ద కుంభకోణమే. చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో పబ్లిక్ కామెంట్స్ ఒకసారి చూద్దాం. గురుకులాల్లో 6వ నెల నుంచి ఏ బిల్లు రావట్లేదట. 6వ నెల అంటే ఎప్పుడు? జూన్ నుంచా? ఇది డిసెంబర్లో ఉన్నాం మనం. అంటే 6 నెలల బిల్స్ వస్తలేవా? ఇదేంది ఇది? దిస్ వీడియో మే బీ ఇన్అప్రోప్రియేట్ ఫర్ సమ్ యూజర్సా? ఎందుకు ఇట్లా? ద బల్కంపేట్ ఎల్లమ్మ టెంపుల్ పార్కింగ్ బిల్డింగ్ హ్యాస్ బీన్ పెండింగ్ ఫర్ 3 years అట, కాజింగ్ డైలీ ట్రాఫిక్ ఇష్యూస్ ఆన్ ద రోడ్. అడిషనల్లీ షాప్స్ హ్యావ్ కంప్లీట్లీ ఆక్యుపైడ్ ద ఫుట్పాత్ అట. మరి ఏం చేస్తుంది గవర్నమెంట్? ప్రజావాణి వేస్ట్, జిహెచ్ఎంసీలో సో మెనీ వెయిటింగ్ టు గెట్ దేర్ ప్రాబ్లమ్స్ రిజాల్వ్డ్ అట. గుడ్ మార్నింగ్ అన్న, రైతు భరోసా గురించి మాట్లాడండి. వచ్చింది ఇలా పేపర్ల, సంక్రాంతి నుంచే ఇస్తామని ఏదో చెప్తున్నాడు ఏదో, మరి అదేందో చూడాలి. కులగణన సర్వేలో ఒక్క క్రిస్టియన్ లేడు, కానీ ఉత్సవాలకు 33 కోట్ల నిధులు విడుదలపైన మాట్లాడండి. రఘు గారు, తెలంగాణ ఉద్యమకారుల గురించి మాట్లాడండి. ఉద్యమకారులు చాలా ఫైనాన్స్ ఇబ్బందులు ఉన్నారు, దయచేసి మా గురించి మాట్లాడండి. తెలంగాణ ఆటో యూనియన్ అధ్యక్షులు హాజీభాయ్ అట. ఉద్యమకారులకి 250 గజాల స్థలం అన్నాడు, ఇంకోటి అన్నాడు, ఇంకోటి అన్నాడు. ఏది లేదు ఇంతవరకు. దాని కనీసం దాని మీద ఒక కమిటీ వేసి ఇగో చూడండి ఎవరెవరు ఉన్నారు ఉద్యమకారులు అనేది కూడా ఇంతవరకు గతి లేదు. జీవితంలో మళ్ళీ కాంగ్రెస్ గెలవకుండా చూసుకుంటాం, కాంగ్రెస్ గెలవకపోతే కేసీఆర్ని గెలిపిస్తాం, కేసీఆర్ లేకపోతే కాంగ్రెస్ని గెలిపిస్తాం, ఇద్దరు కాకపోతే బీజేపీని గెలిపిస్తాం. ఇదేనా మన లైను? ఇక మన లైను ఈ 3 పార్టీలు, ఈ 2 పార్టీల చుట్టే తిరుగుతుందా మన ఆలోచన? ఆలోచించండి. ఆల్టర్నేట్ దిశగా మనం ఆలోచించాలి. తెలంగాణ సోయి ఉన్నోడు, కొంత ప్రజల కోసం పనిచేసేటోడు ఎవడన్నా ఉండడాన్ని వెతకండి దయచేసి. ఎవడన్నా కనిపిస్తున్నాడని వెతికి అట్లా ఆ దిశగా ఆలోచిస్తున్న వాళ్ళకి మద్దతుగా నిలబడండి. అది స్టార్ట్ కాకపోతే తెలంగాణ ఎవడు బాగు చేయలేడు. మంత్రుల హెలికాప్టర్ ఖర్చు కాదు, గుడ్డు కాస్ట్, అంతే కదా మరి. జీవితంలో బీఆర్ఎస్ అనేది ఎప్పటికీ రాదు, కాంగ్రెసే మళ్ళీ వస్తుంది, గుర్తుపెట్టుకో సోదరా. అదే వచ్చింది. నువ్వేమో కాంగ్రెస్ ఆయన, ఇంతకుముందు పెట్టిన ఆయనేమో బీఆర్ఎస్ ఆయన, ఇంకో ఆయన బీజేపీ ఆయన. ఏమైనా ఈ పార్టీల వైపు చీలిపోయే మనం కొట్లాడుకుంటున్నాం, కానీ మన వెనకాల చూస్తే అన్ని బొక్కలే వాళ్ళు, ఈ నుంచి ఆడదాకా మొత్తం. ఈరోజు చనిపోయిన వారందరి ఆత్మకు శాంతి కలగాలి. టాక్ అబౌట్ ఫోన్ ట్యాపింగ్ ప్లీజ్. వస్తున్నది నెక్స్ట్. అదే ఏం కాదల్లా, మీరు ఏం టెన్షన్ పడకండి. ఎవడో ఏదో పోతాడు, ఎవడు మహా అయితే ప్రభాకర్ రావు జైలుకి పోతుండొచ్చు, 4 రోజులు పెట్టి ఇదవుతుండొచ్చు, అంతకుమించి ఏం కాదు. అన్న, డ్రైవర్ల గురించి కేంద్రం పట్టించుకోదు, రాష్ట్రం పట్టించుకోదు, కనీసం మాకు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఇవ్వరు. ఈ రంగం మీద ఆధారపడ్డ వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు, పరోక్షంగా కొన్ని లక్షలు. కానీ దారుణం వాళ్ళ పరిస్థితి.
నేను మంచోడు అంటారు, కానీ రాజకీయంలోకి వచ్చినాక అందరూ దొంగలే తయారవుతున్నారు. మరి ఆ దొంగలకు ఎందుకు ఓటేయాలి మనం? వాడు దొంగ అని తెలిసినప్పుడు మెడలు బట్టి నువ్వు అవతల పడేయాలి. మనం ఆ పని చేస్తలేం కదా. నువ్వు దొంగవే, మంచి దొంగవే నువ్వు, మరి ఓటుకి ఎంత ఇస్తావని మనం అడుగుతుంటివి. వాడు ఇంకా దొంగతనాలకు పాల్పడతాడు. ఇప్పుడు మనం ఓటు అమ్ముకుంటున్నా మనం కూడా దొంగలమే. మనం ఎందుకు మనం గొప్పలమని మనం ఎందుకు అంటున్నాం? ఓటు అమ్ముకున్న మనము కూడా వాడితో సమానమే. మనం కూడా నేరం చేస్తున్నట్టే, మనం కూడా దొంగల కిందనే లెక్క. ఆలోచించండి. హీరో శివాజీ గారు చెప్పింది తప్పేమీ లేదు కదా. ఇప్పుడు హీరో శివాజీ గురించి మాట్లాడిన దాని మీద మాట్లాడాలంటే చెప్పే విధానం సరిగ్గా లేదన్నది ఫస్ట్ పాయింట్. మీరు సరైన బట్టలు వేసుకోండి అనేది చెప్పడం ఒకటి. ఇప్పుడు అందరూ ఒకే రకంగా ఉండరు కదా. ఇప్పుడు స్త్రీ అనేటువంటి స్త్రీని సినిమాల్లో కానీ ఇంకో దగ్గర ఒక ఆట వస్తువుగా, ఒక ఎంటర్టైన్మెంట్ వస్తువుగా చూస్తున్నారు. దాని మీద డిస్కషన్ జరగాల. ఇప్పుడు ఇంత మాట్లాడుతున్న వీళ్ళంతా మహిళల హక్కుల కోసమో, మహిళా సాధికారత కోసం ఎవరైనా మాట్లాడుతున్నారా? ఇవాళ తాగుడు ఎక్కువైపోయి, గాంజా, డ్రగ్స్ ఇవన్నీ ఎక్కువైపోయి కుటుంబాలు ఆగమవుతున్నాయి. దానివల్ల ఎవరు ఎఫెక్ట్ అవుతున్నారు? మహిళలు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నారు. దాని గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా? వీళ్ళు ఏమన్నా అంటే ఆ డ్రెస్సుల మీద చర్చ వచ్చినప్పుడే బయలుదేరుతారు ఈ మహిళా శిరోమణులు. వీళ్ళు కొంతమంది కూడా ఇట్లాంటి సామాజిక రుగ్మతల మీద, ఈ మహిళలని పట్టి పీడిస్తున్న అంశాల మీద కూడా మీరు మాట్లాడాలి కదా. ఎందుకు మాట్లాడరు? ఆయన దట్టు ఆ శివాజీ మాట్లాడిన దాంట్లో ఆయన ఉపయోగించిన పదాలు చాలా దారుణంగా ఉన్నాయి. దాన్ని ఖండించాల్సిందే. సామాన్లు ఏందండి, సామాన్లు పద్ధతిగా చెప్పొచ్చు కదా. గవర్నమెంట్ స్కూల్లో ఇచ్చే వాటిని బుల్లెట్ ఎగ్స్ అంటారట. కొన్నిసార్లు ఫామ్ వాళ్ళు ఫ్రీగా ఇచ్చేస్తారట. నేను అదే చెప్తున్నా కదా. ఫస్ట్ టైం కోడి గుడ్డు పెడతారు కదా, ఆ గుడ్డు అది ఇంతే ఉంటుంది. అది దాన్ని ఎవడు కొనడు. మార్కెట్లో నువ్వు కిరాణా షాపు పోతావు కదా, చాలా మంది గుడ్లు తెస్తారు కదా. అటు ఇటు చూస్తారు, ఏంది గుడ్డు చిన్నగా ఉంది, పెద్ద మనిషి ఇది ఏం గుడ్డు, కోడిగుడ్డేనా అని అడుగుతారు. చిన్నగా ఉన్నాయి పక్కన పెడతారు, పెద్ద ఏరుకొని వస్తుంటారు చాలామంది. అవునా? మరి పిల్లలకి ఎట్లా చిన్న ఎగ్స్ పెడతారు అంటే మార్కెట్లో కొనని గుడ్లని ఇస్తారనమాట. సిరిసిల్ల కలెక్టర్ మళ్ళీ చేంజ్ అట. ఏం మాట్లాడాలి దాని గురించి? వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళని వాళ్ళు వేసుకుంటారు. ఇది జనరల్గా జరిగేదే కదా. చింతకుంట గురుకుల గర్ల్స్ హాస్టల్లో 600 మందికి 2 బాత్రూమ్లు ఉన్నాయట. ఒకసారి చూడండి. 2 years అవుతుంది నేను చెప్పబట్టి. అదే మరి పరిస్థితి అంత భయంకరంగా ఉంది. నాట్ ఓన్లీ చింతకుంట, అన్ని హాస్టల్స్లో అదే పరిస్థితి ఉన్నది. తెలంగాణలో కూడా మంచి ఫుడ్ కమిషన్ పెట్టాలి. దానికి మంచి అధికారులను ఇన్ఛార్జీలుగా పెట్టాలి. ఫుడ్ కమిషన్లని పెట్టడంతో సమస్య పరిష్కారం కాదు. మీరు డబ్బులు సరైన టైంకి ఇవ్వకుండా నువ్వు ఎంత ఫుడ్ కమిషన్ని, కార్పొరేషన్ ఇంకోటి పెట్టినా ఏం ఉపయోగం? నువ్వు డబ్బులు కరెక్ట్గా ఇచ్చి వాళ్ళతో కరెక్ట్గా పని చేయించడానికి అప్పుడు కమిషన్ పెట్టాలి. దానివల్ల ఉపయోగం ఉంటుంది. చలో, బోగస్ ఉద్యోగాలు 20,000 అని చెప్పారు కదా. మరి 2 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నారని అడుగుతున్నారు. ఏం చేయరు వీళ్ళకి, అంతే. వీళ్ళు చేసేది లేదు, ఏం లేదు. వీళ్ళు చేస్తారు అని మనం నమ్ముకోవడం కూడా పెద్ద దండగ.